హాయ్ ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారని ఆశపడతా ఉన్నాము. మీ అందరి నిమిత్తమే నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. ఈ రోజున తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ అందరికీ చేర్చాలని, మీ అందరి మధ్యకి తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో ఈ విధంగా మీ మధ్యకి రావడానికి దేవుడు అనుమతి అందించాడండి. లాస్ట్ డేస్లో నేను ఒక విషయం చెప్పాను. ఏమనంటే, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అనేటువంటి ఆ వ్యక్తి యొక్క పార్థివ దేహానికి ఫ్యూనరల్ అనేటువంటిది స్టార్ట్ చేశారండి. 3వ తారీఖున ఆయన యొక్క ఫ్యూనరల్ కూడా పూర్తయింది అనేటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. సుమారుగా కొన్ని లక్షల మంది నాకు తెలిసి 1,00,00,000 పైన కూడా ఉండొచ్చేమో అనిపిస్తూ ఉంది. అన్ని లక్షల మంది ఆయన ఫ్యూనరల్కి రావడం అనేది జరిగింది. అయితే ఆ వీడియోలో నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడు అంత ప్రేమించేటువంటి నాయకుడు కోల్పోయిన తర్వాత మహాభయంకరమైన భావోద్వేగాలకు వాళ్ళు గురై ఉంటారు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అయితే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏడుస్తూనే ఉన్నారు. కానీ ఫ్యూనరల్ అయిపోయింది అనే ఆనందం కంటే కూడా అంత ప్రేమింపబడినటువంటి నాయకుని యొక్క మరణాన్ని కోరినటువంటి, లేకపోతే ఆ సుప్రీం లీడర్ని హతమార్చినటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా కక్ష సాధింపు ఆలోచన మాత్రం వారిలో ఉంటుందండి అని మీ అందరితో కూడా నేను చెప్పే ప్రయత్నం కూడా చేశాను. కానీ నేను కొన్ని విషయాలు అంత క్లియర్గా గమనించలేదు. కానండి నిన్నటి కాల సమయంలో కొన్ని క్లిప్పింగ్స్ అన్నీ కూడా చూసిన తర్వాత లిటరల్గా చాలా షాక్ అయ్యాను. ఎందుకనంటే అన్ని లక్షల మంది కూడా వారి యొక్క నాయకుడి యొక్క పార్థివ దేహానికి నిర్వహించబోయేటువంటి ఫ్యూనరల్ కార్యక్రమంలో భావోద్వేగాలకు మాత్రమే వారు గురవ్వలేదు. కానీ భయంకరమైనటువంటి విషం, భయంకరమైనటువంటి పగా ప్రతీకారంతో కూడున్నటువంటి వారి ఆలోచనను కూడా వారు వ్యక్తపరిచారని అంటాను. ఎందుకనంటే ఎంత భయంకరమైన స్లోగన్ అంటే, ఎంత భయంకరమైన స్లోగన్స్ అంటే అక్కడ డెత్ టు అమెరికా అంట. డెత్ టు అమెరికా, అమెరికా నాశనం అవ్వాలి అని చెప్పి అందరూ ఒకేసారి స్లోగన్స్, పెద్ద పెద్ద అరుపులు. అలాగే ఆ ట్రంప్ గారి యొక్క ఫ్లెకార్డ్ని, రోడ్డు మీద ఉన్నటువంటి ఫ్లెకార్డ్ మీద టెహరాన్లో అనుకుంటాను రాళ్ళుతో ఆ ఫ్లెకార్డ్ అంతటినీ కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా ఎంత పగతో ఉన్నారంటే, ఎంత కక్ష సాధింపు ఆలోచన కలిగి ఉన్నటువంటి వారిగా ఉన్నారంటే అంత కక్షతో ఉన్నారండి. ఖచ్చితంగా ట్రంప్ గారి మీద, అమెరికా మీద చాలా భయంకరమైనటువంటి ఒత్తిడి, భయంకరమైనటువంటి పగని వారు తీర్చుకోవడానికి మాత్రం వారు ప్రామిస్ వేసినట్టుగా అక్కడ శపథం చేశారంట. వచ్చిన వారందరూ కూడా అన్ని లక్షల మంది ఉన్నారు కదా, సుమారుగా 1,00,00,000 పైగానే ఉండుండొచ్చు. అంతమంది కూడా ఆ పార్థివ దేహం సమక్షంలో వారు ప్రమాణం చేశారంట. ఏమైనా తెలుసా? డెత్ టు అమెరికా, అమెరికా నాశనం అయిపోవాలి, అమెరికా భయంకరమైనటువంటి స్థితిలో కూలిపోవాలని చెప్పి వారు శపథం చేశారంట. అందరికి సమక్షంలో వారు శపథాలు చేశారంట. పైగా అయతొల్లా ఖమేనీ గారి యొక్క పార్థివ దేహం మాత్రమే కాదు, వారి యొక్క మనవరాలు గారి యొక్క పార్థివ దేహాన్ని కూడా అక్కడ తీసుకుని రావడం జరిగింది. చిన్న పిల్ల ఆవిడకు, ఆ పాప కూడా పాపం ఆ దాడిల్లో చనిపోవడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇంక ఎంత ఉద్రేకపూరితమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారంటే అండి, ఇస్లామిక్ రిపబ్లిక్ వాళ్ళు ఇంకా అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా అంత డైరెక్ట్గా ట్రంప్ గారిని హతమార్చాలి, ట్రంప్ గారిని లేకుండా చేయాలి అనేటువంటి మాటను వాళ్ళు అంటా ఉన్నారంటే ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించేయండి. కాబట్టి నేను ఎప్పటి నుంచో చెప్తున్నానండి, ట్రంప్ గారు 5 సంవత్సరాలు కూడా పూర్తిగా అధికారాన్ని జరిగిస్తారనే నమ్మకం అయితే నాకు లేదు. అయితే సంఘం ఎత్తబడే సమయానికి ఆయన అధికారంలో ఉంటే ఆయన కొనుక్కోబడడం జరుగుతుంది. లేదంటే మధ్యలోనే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్ ఆఫ్ అవుతాడు. ఆయన ఖచ్చితంగా కొంతకాలానికి మళ్ళీ ఆయన అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, అదే ఫ్యూనరల్లో అన్ని లక్షల మంది కూడా ఇంకొక ఫ్లెకార్డ్స్ పట్టుకుని మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ 2 కుక్కల్ని కూడా చంపేయండి, ఈ 2 కుక్కల్ని కూడా చంపేయాలంట. ఎవరు ఈ 2 కుక్కలో తెలిసేంతకీ వాళ్ళ ఉద్దేశంలో ఒకటి ట్రంప్ అయితే, రెండవది నెతన్యాహు. వీరిద్దరూ కూడా కుక్కలంట.
వీరిద్దరిని ఎవరైతే చంపుతారో వారికి 100 ప్లాట్స్ బహుమానంగా ఇవ్వబడుతుంది అనేటువంటి చాంటింగ్స్ కూడా, అరుపులు కూడా ఆ కార్యక్రమంలో జరుగుతూ ఉన్నాయి. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. ఎంతమంది అది విన్నారో నాకు తెలియదు, కానీ కొన్ని సందర్భాల్లో ఒకరు నెతన్యాహు, ఒకరు ట్రంప్ అయి ఉండొచ్చండి బాబు, ఇద్దరు సాక్షులు కూడా. ఎందుకంటే వారి యొక్క గతి చూచి భూలోక జనులందరూ కూడా సంతోషిస్తారు, ఒకరినొకరు కట్నం పంపుకుంటారు అనేటువంటి విషయం ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది, ప్రకటన 11 అధ్యాయంలో. కాబట్టి వీరిద్దరిని బట్టి భూమి, ప్రపంచం అంతా కూడా చాలా 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 వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి ఇద్దరు కుక్కల్ని అంటున్నారు. వారి శవాలని సమాధిలో కూడా పెట్టనివ్వరని చెప్పి వాక్యంలో రాయబడింది. కాబట్టి కొన్ని సందర్భాలు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలు ఏమైనా అనిపిస్తూ ఉంటుందంటే ఈ ఇద్దరే సాక్షుల, ఆ ఇద్దరు నెతన్యాహు, ట్రంప్ గారు ఇద్దరు సాక్షులే ఉన్నారా, వారి గతి చూచి భూలోక సంబంధులందరూ కూడా సంతోషిస్తారని చెప్పి వీరి కోసమే రాయబడి ఉందా? వారి శవాలను కూడా 3.5 రోజులను ముట్టకుండా, సమాధుల్లో పెట్టకుండా రాడ్ల మీద ఉంచేస్తారనేటువంటి మాట వీరిద్దరిని సూచిస్తుందా అని చెప్పి చాలా సందర్భాల్లో కూడా అనిపించింది. మీతో కూడా నేను పంచుకునే ప్రయత్నం కూడా చేశాను. కానీ వీరి యొక్క మాటలు చూస్తుంటే బహుశా అలాగే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఇద్దరు కుక్కలంట. ట్రంప్ గారు ఒక కుక్క అయితే నెతన్యాహు గారు మరో కుక్క అంటే ఎంత పగతో ఉన్నారో దీన్ని బట్టైనా ఆలోచన చేయండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అక్కడ వచ్చినటువంటి జనాంగమే ఇజ్రాయేల్ని పూర్తిగా ధ్వంసం చేయండి అనేటువంటి పెద్ద స్లోగన్స్, ఎంత భయంకరమైన స్లోగన్స్ అంటే అంత భయంకరమైనటువంటి స్లోగన్స్ అక్కడ పలుకుతున్నారు. ఒకటే ట్రంప్ గారి నాశనాన్ని, ట్రంప్ గారితో పాటుగా అమెరికా అనగా క్రైస్తవ దేశం, వీరి యొక్క పతనాన్ని అక్కడ ఖచ్చితంగా మనం చూడాలి, ఖచ్చితంగా వారి పతనావస్థకి తీసుకొని రావాలి, ఆ దేశాన్ని ఖచ్చితంగా మనం కూల్చాలి అనే ఆలోచనతో ఎలాగైతే ఉన్నారో, ఈ దాడిలో పాల్గొన్నటువంటి ఇజ్రాయెల్ని కూడా అదే విధమైనటువంటి రీతిలో వీరిని పతనావస్థకి తీసుకొని రావాలి, ఇజ్రాయెల్ను కూల్చేయాలి, నెతన్యాహును కూడా ఏదో రకంగా హతమార్చాలి అనేటువంటి స్లోగన్స్ అక్కడ వినబడతా ఉన్నాయి. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, ఎవరైనాను ఇజ్రాయిల్ని కానీ శపిస్తే వారు శపింపబడతారని చెప్పి దేవుడు స్వయంగా మాట్లాడించాడు. కాబట్టి ఇజ్రాయిల్ విషయంలో మనకు నోటికి నచ్చినట్టుగా, నోటికి అనిపించినట్టుగా ఒకవేళ మాట్లాడేసాం అనుకోండి, తర్వాత పరిణామాలు ఏ రేంజ్లో ఉంటాయంటే అది అనుభవించిన తర్వాత మాత్రమే వారికి తెలుస్తుందేమో అనిపిస్తుంది. కాబట్టి ఇజ్రాయేల్ని శపించువారు శపించబడతారు, ఇజ్రాయేల్ని దీవించువారు దీవించబడతారు అనే విషయం మన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నటువంటి విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే మొడ్జాబా కమేనీ గారు ఉన్నారు కదా, అయోతోలా కమేనీ గారి యొక్క కుమారులు. ఆయన కొంచెం వీక్ పర్సన్, కొంచెం స్లోగా ఉంటాడు. కానీ అక్కడ ఆయన భావోద్వేగాలకు గురైపోయి ఆ కండిషన్లో ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద చాలా పెద్ద మొత్తంలో దాడి చేయాలి అనేటువంటి ఒక మాట అన్నట్టుగా, ఆ మాట కూడా కొంత బయట సర్క్యులేట్ అవుతూ ఉందండి. కాబట్టి అటు ఇటు ఈ 2 దేశాల మీద కూడా విపరీతమైనటువంటి దాడులు జరిగే అవకాశం కూడా గట్టిగా ఉందని చెప్పి వీరి యొక్క మాటలను బట్టి ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది. ఏదైనా సరేనండి, మన వాక్యానుసారంగానే ఆలోచించాలి. లోక పరిస్థితులన్నిటినీ కూడా వాక్యం అనేటువంటి లెన్స్తోనే మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది. వాక్యం అనే లెన్స్ లేకుండా ప్రస్తుత లోక పరిస్థితుల్ని కానీ మనం చూస్తే అది మనకి ఎంతమాత్రం కూడా అర్థం కాదు. కాబట్టి నేను అంటాను, జకరియా గ్రంథంలో ఉన్నట్టుగా ఇజ్రాయేలు దేశం అంత్య దినాలకి సర్వజనులకి కూడా బరువైన రాయిగా మారిపోతుందని రాయబడి ఉన్నటువంటి మాట. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే చివరి రోజుల్లో జరుగుతుంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశము కూడా ఇజ్రాయెల్ని ద్వేషించడం మొదలు పెడుతుంది, ఇజ్రాయెల్ని తిట్టుకోవడం మొదలు పెడుతుంది, ఇజ్రాయెల్ని ఎప్పుడు నాశనం చేద్దామనేటువంటి ఆలోచనతో ఇజ్రాయెల్ని బట్టి విసుకెత్తుపోయినటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా వ్యక్తపరుస్తాయని చెప్పి జకరియా గ్రంథంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. కనుక ఇదంతా కూడా అంత్య దినాల్లో జరుగుతుందని ఆయన రాయబడినటువంటి మాట ఇప్పుడు జరుగుతుందంటే ఇది అంత్య దినాల్లో అనే ఆలోచనలోకి మనం అందరం కూడా రావాల్సిన అవసరం ఉందని మరొకసారి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటా ఉన్నానండి. ఎన్నిసార్లు అయినా సరే ఈ మాటను నేను చెప్పగలను. మనం ఉన్నది చివరి రోజులకు వచ్చేసాం, చివరి డేస్కి వచ్చేసాం. ఇన్ని మన వెనకటి తరాలు కూడా చూడనటువంటి ఆ రాకడ గుర్తులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనదే ఆఖరి తరమై ఉండొచ్చు అని చెప్పి బలమైనటువంటి నమ్మకంతో కూడా అనేక చోట్ల ఈ విషయాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. కాబట్టి డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్, ట్రంప్ని కోల్చాలి, నెతన్యాహుని
ఏదోటి చేయాలి అని అనుకుంటా ఉన్నారు. కానీ దేవుడు నిలబెట్టిన వాడిని ఎవడో కూడా పడగొట్టలేరు అనేటువంటి విషయాన్ని వారు ఇంకా కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ ఏదో ఒక రోజున దేవుడు అనుమతి వచ్చిన తర్వాత మీరేం చేయడం ఏంటి? ఆ అనుమతి ప్రకారంగా వాళ్ళే తప్పుకుంటారు. అది కూడా దేవుడు అనుమతి ప్రకారంగానే జరుగుతుందని నేనైతే బలంగా నమ్ముతా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్‌గా నేను చెప్పాలనుకున్న విషయం, ఇప్పుడు అమెరికా వారి దగ్గర ఉన్నటువంటి F-35 ఫైటర్ జెట్స్ అన్నీ కూడా టర్కీకి అమ్ముతా ఉన్నారు. టర్కీకి ఇస్తా ఉన్నారు. అది ఇజ్రాయెల్‌కి ఎక్కడ కూడా నచ్చట్లేదు. ఇజ్రాయెల్ ఇవ్వొద్దని కూడా ఫస్ట్ నుంచి కూడా చెప్పింది. వారి శత్రువులకి మీరు ఆయుధాలు కానీ సరఫరా చేస్తే అది మా దేశం యొక్క ఉనికికి చాలా ప్రమాదం కలుగుతది. అది మాకు చాలా నష్టాన్ని కలిగించేటువంటి విధంగా ఉంటది. మా మిలిటరీ డిఫెన్స్ కూడా అది కష్టతరం అవుతది గనుక ఎంత శ్రేష్టమైనటువంటి ఈ ఫైటర్ జెట్స్‌ని టర్కీ దేశానికి ఇవ్వొద్దండి అని చెప్పి స్టార్టింగ్ డేస్ నుంచి కూడా వీళ్ళు మొత్తుకుంటానే ఉన్నారు. మరి ఇప్పుడు ఇజ్రాయెల్‌కి అమెరికాకి పడట్లేదు కదా! నెతన్యాహు గారికి, ట్రంప్ గారికి మనస్పర్ధలొచ్చి కొంచెం దూరంగా ఉన్నారు కదా! ఈ కారణాన్ని బట్టో మరి ఏంటో తెలీదు కానీ ఇప్పటివరకు కూడా చాలా అన్యోన్యంగా ఉన్నటువంటి వీరి మధ్యన వచ్చినటువంటి ఆ మనస్పర్ధలను బట్టి మళ్ళీ ట్రంప్ గారు టర్కీకి F-35 అనేటువంటి ఫైటర్ జెట్స్‌ని కూడా వాళ్ళు పంపిణీ చేయబోతున్నారంట. నాకు అనిపిస్తూ ఉంటది, వీరి ద్వారాగా మేలు పొందుకొని వీరి మీద దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు వారు. ఎందుకంటే నమ్మక ద్రోహులను కూడా కొన్ని సందర్భాల్లో వారి కోసం ప్రస్తావించబడి ఉన్నది. కాబట్టి ఇది కూడా ఒకసారి మీరు అందరూ కూడా గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఇంకొక విషయం ఏంటంటేనండి, నేను చాలా ఇయర్స్ నుంచి కూడా ఈ విషయం చెప్తున్నాను. భారతదేశానికి ఇజ్రాయెల్‌కి మధ్యన చాలా మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించాడు. మన దేశాన్ని దేవుడు ఎంత ప్రేమించకపోయి ఉండుంటే తన శిష్యుడైనటువంటి తోమా గారిని ఇక్కడికే పంపిస్తాడు. ఎంత పర్టిక్యులర్‌గా ఇండియాకి తోమా గారిని పంపించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, చెదిరిపోయినటువంటి జనాంగం ఎంత కూడా ఇది. మన ఇండియాలో మనకి తెలియక చాలామంది యూదులు ఉన్నారు. ఈ మాట చెప్తే మరి ఎలా తీసుకుంటారో నాకు తెలీదు కానీ మనకు కూడా తెలీదు. మనం కూడా ఎవరి జీన్ నుంచి వచ్చామో, ఏ గోత్రాల నుంచి వచ్చాం అనేటువంటిది కూడా తెలియదు. కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది, భారతదేశానికి సంబంధించినటువంటి అనేకుల యొక్క పూర్వీకులు యూదుల్లో నుంచి వచ్చారు. మన వెనకటి తరం వారు కూడా బహుశా యూదులై ఉండొచ్చు. వారి యొక్క జీన్ కూడా మనలో కొనసాగుతూ ఉండొచ్చు అనే విషయాన్ని చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. ఎందుకంటే ఇండియాకి వలస వచ్చినటువంటి వారులో యూదులు చాలామంది ఉన్నారు. అది ఎప్పటి నుంచి అంటే అది నోవాహు కాలం నుంచి ఉంది, సొలొమోను కాలం నుంచి ఉంది, తర్వాత కాలంలో కూడా అదే విధమైనటువంటి రీతిలో ఉన్నాయి. ఆనాటి కాలం నుంచి కూడా మనకి ఇజ్రాయేల్కి కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. చెదిరిపోయినటువంటి గోత్రాలను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. మీరు ఎంతమంది ఆ వీడియోస్ అన్నీ కూడా, సెమినార్స్ అన్నీ కూడా మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ మీరు వినగలిగితే చాలా స్పష్టమైనటువంటి రీతిలో అవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. కాబట్టి మన ఇండియాని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో దాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ట్రంప్ గారు మమ్మల్ని వదిలేసినంత మాత్రాన మాకు భయము బాధ అనేది లేదు. భారతదేశం మా పక్షాన నిలబడింది, భారతదేశం మా కోసం ఉన్నది అని చెప్పి నెతన్యాహు గారు స్వయంగా ప్రకటించడాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతించాను. భారతదేశం మా కోసం నిలబడిందని బోల్డ్గా మాట్లాడాను. అంటే ట్రంప్ గారి సపోర్టు అంటే మోడీ గారి యొక్క సపోర్ట్ ఇజ్రాయెల్కి ఫుల్ మొత్తంలో ఉందనే కదా. కాబట్టి ఈ ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిపోకుండా ఉండాలి. ఎందుకంటే నేను భారతదేశంలో ఉన్నాను కనుక, ఇది నా దేశం కనుక, స్వార్థం అనుకుంటారో మరొకటి ఏదనుకుంటారో, నా దేశం బాగుండాలని నేను కోరుకుంటాను. కాబట్టి ఇజ్రాయేల్కి భారతదేశానికి మధ్యన ఉన్నటువంటి సంబంధాలు చక్కగా కొనసాగాలని నాతో పాటుగా మీరు అందరూ కూడా బలంగా ప్రార్థిస్తారని ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నానండి. మన పైన నాయకులుగా ఉన్న వారి కొరకు మనం అందరం కూడా ప్రార్థించాలని లేఖనాలు కూడా చాలా స్పష్టమైనటువంటి రీతిలో తెలియపరుస్తూ ఉన్నాయి కనుక దేవుడు మన పైన నియమించినటువంటి నాయకులు అందరి క్షేమం కొరకే మనం అందరం కూడా పట్టుదలగా ప్రార్థన చేయాలి. ఇప్పటి వరకు చెయ్యకపోయి ఉండొచ్చేమో కానీ ట్రంప్ గారి మీద ఎంత థ్రెట్ వచ్చిన తర్వాత, నెతన్యాహు గారి మీద ఎంత థ్రెట్ వచ్చిన తర్వాత, అమెరికా క్రైస్తవ దేశం మీద అంత థ్రెట్ వచ్చిన తర్వాత, అలాగే ఇజ్రాయెల్ మీద అంత థ్రెట్ డైరెక్ట్గా మనకు కనబడుతున్నప్పటికీ కూడా వారి కొరకు ప్రత్యేకంగా సమయాన్ని తీసుకొని పట్టుదలగా ప్రార్థన చెయ్యకపోవటం వల్ల కూడా దేవునికి అవిధేయులైనటువంటి వారిగా నిలుస్తాయేమో ఒకసారి మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. కాబట్టి పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఇది వేరే స్టేజ్కి వెళ్ళిపోతూ ఉన్నాం. చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఊహించుకుంటూ ఉంటే ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలు కూడా చూస్తున్నటువంటి సందర్భాలను బట్టి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. అలాగే ఇంకొక విషయం కూడా నేను మొన్నటి చాలాసార్లు చెప్పిన ఈ మాట, కొత్తగా అయితే చెప్పట్లేదు కానీ
సౌదీ అరేబియా అనేటువంటిది ఇజ్రాయెల్కి సపోర్టివ్ దేశం, అమెరికాకి కూడా చాలా సపోర్టివ్ దేశం. అయితే ఇప్పుడు సౌదీ ప్రిన్సెస్ అయినటువంటి మొహమ్మద్ బిన్ సల్మాన్ గారు ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఏమనంటే ఎవరైనా పాలస్తీనాకి సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఎవరన్నా ర్యాలీలు చేసిన, పాలస్తీనాకి సపోర్ట్ చేస్తూ ఎవరైనా ఫ్లకార్డులు పట్టుకున్నా వారందరినీ కూడా సౌదీ అరేబియా నుంచి బ్యాన్ చేస్తాము. అంటే వీరు కూడా ముస్లిమ్సే, కానీ పాలస్తీనాకి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే సౌదీకి ఇరాన్కి పడదు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్కి శత్రువు కనుక ఏదో సామెత ఉంటుంది కదా, మన శత్రువు మనకి మిత్రుడు, మన మిత్రుడి యొక్క శత్రువు కూడా మనకు శత్రువు అనేటువంటి సామెత ఏదో ఉంటుంది కదా, ఆ విధంగా వాళ్ళ పద్ధతులన్నీ కూడా కనబడతా ఉన్నాయి. కాబట్టి చూద్దాం. ఏదైనా సరే 7th 3rd నుంచి 9th వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయంట. అంటే 3rd అయిపోయిందని మాత్రం అనుకోకండి. జూలై 3rd ఫారెన్ లీడర్స్ ఉన్నారు కదా, వేరే వేరే దేశాల నుంచి వచ్చినటువంటి లీడర్స్ అందరి కోసం నిర్వహించబడింది. ఈరోజు జూలై 7వ తారీఖున మళ్ళీ ఫ్యూనరల్లో షియా ఇస్లామిక్ స్కాలర్షిప్ దగ్గర సెంటర్ దగ్గర మళ్ళీ అది జరిగించబోతున్నారు. రేపు 9వ తారీఖున మళ్ళీ 6వ తారీఖున, నిన్న 6వ తారీఖు కదా, మళ్ళీ ఇక్కడ టెహరాన్లో ఆ ఫ్యూనరల్ జరగడం అనేది జరిగింది. జూలై 4వ తారీఖున పబ్లిక్ ఫేర్వెల్ అనేటువంటిది నిర్వహించారు. అలాగే 8వ తారీఖున నజాఫ్ అండ్ కర్బాలా ఇరాక్లో కూడా పబ్లిక్ ప్రొసెషన్స్కి వాళ్ళు అలౌ చేశారు. జూలై 9వ తారీఖున బరియల్ అనేటువంటిది ఫైనల్గా ఇమాం రాజా ష్రైన్ ఇన్ మషాద్ అనేటువంటి ఆయన కమీనీ గారు ఎక్కడైతే పుట్టారో ఆ ప్రాంతంలోనే జూలై 9వ తారీఖున పూర్తిగా ఖనన కార్యక్రమం అనేటువంటిది కూడా వారు నిర్వహించబోతా ఉన్నారు. కనుక గుర్తుపెట్టుకోండి, జూలై 3 నుంచి 9 మధ్యన జరుగుతుంది అన్నట్టుగానే అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ 3rd నుంచి 4th నుంచి 9th వరకు అనుకున్నాం. 9th వరకు కూడా ఈ ప్రొసీజర్ అంతా కూడా ఫ్యూనరల్ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంది. 9thతో ఆయన పూర్తిగా భూస్థాపితం చేయబడతాడు. ఇప్పుడు తర్వాత వారు తీసుకునేటువంటి ఆలోచనలు, వారి యొక్క ప్లాన్స్, వారి వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది మనం చూసేస్తాం. అందులో అయితే సందేహం లేదు, ఖచ్చితంగా మనం చూస్తాం. అందులో ఏ విధంగా కూడా సందేహం లేదు. ప్రార్థించండి. చివరి గడియకి వచ్చాం. ఇజ్రాయేల్ కూడా శత్రువు మోకలతో ముట్టడించబడతాది కూడా. అలాగే అమెరికా కూడా ఇదే విధమైనటువంటి రీతిలో వాళ్ళు కూడా దాడులకు గురవుతారు. కాబట్టి వారి క్షేమం కోసం మనందరం కూడా ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని మరోసారి దేవుని పేరట మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను. నచ్చితే అనేక మందికి ఇది తెలియజేసే ప్రయత్నం చేయండి. అందరూ కూడా మరోసారి దేవుని పేరట శుభాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.